హలో, మీ అందరికీ నమస్కారం అండి. నేను సూర్యకుమార్ని మాట్లాడుతున్నాను. నేను చాలా సంవత్సరాల క్రితం చదివిన మాటలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఈనాడు ఆదివారం బుక్లో చదివాను. ఇంగ్లీష్ కవి మాటలకి అనువాదం అన్నమాట. అది చదివిన వెంటనే నాకు చాలా సంతోషం వేసింది. అదేంటంటే 60-70 ఏళ్ల ప్రయాణానికి మరో పేరే జీవితం అయితే, కోపాల మజిలీలు, ద్వేషాల మైలురాళ్ళు దేనికి మిత్రమా, ప్రేమ కురిసే కళ్ళు, అనురాగం పలికే పెదవులు, చిన్న స్నేహమై విరిసే నవ్వు, వెన్నెల గీతమై హత్తుకునే పువ్వు, ఇవి చాలవు ప్రతి క్షణానికి శాశ్వతత్వాన్ని ఆపాదించి సంతోషపు సాగర కెరటాల చెలియల కట్ట దాటేందుకు. ఈ మాటలు నా భావాలకు మాటలు వస్తే అచ్చు ఇలాగే ఉంటుందని అనిపించి ఒక ఖజానా దొరికినంతగా ఆనందపడిపోయాను. కొంతమందికైనా నచ్చొచ్చు అని మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. ఈ చిన్న జీవితానికి కోపాలు, ద్వేషాలు, అసూయలు ఇవన్నీ అవసరమా? ఇంకొకరితో సంతోషంగా ఉంటూ సంతోషాన్ని పంచుకుంటూ జీవితాన్ని ముగించుకోవచ్చు కదా అని ఈ మాటలు నాకు చాలా నచ్చాయి అన్నమాట. మరి మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. సరేనండి, నేను ఒక 2 నెలల క్రితం కజ్జికాయలు చేశాను. అప్పుడు పిక్స్ తీశాను. కజ్జికాయలు ఎలా చేయాలో మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. దానికి కావలసినవి మైదా పిండి, కొబ్బరి తురుము. మైదా పిండిని కొంచెం నెయ్యి వేసి పూరీల పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత ఈ కొబ్బరి తురుము 2 చెక్కలు తీసుకొని కొబ్బరి తురుము బాణలిలో కొంచెం డ్రైగా అయ్యే వరకు వేయించాలి. ఏమీ వేయక్కర్లేదు, నెయ్యి లాంటిది. వేయించి చల్లారాక పంచదార, యాలక పొడి, కొంచెం వేయించిన జీడిపప్పు కలపాలి. అది పక్కన పెట్టుకొని కజ్జికాయలు చేసే చెక్క ఉంటుంది, బజార్లో దొరుకుతాయి. అది చిన్న చిన్న మైదా పిండిని పూరీలు ఉండలాగా చేసుకుని పూరీల్లాగా చేసుకోవాలి. మరీ మందం కాకుండా పల్చగా కాకుండా ఆ పూరీని చెక్క మీద పెట్టి మధ్యలో ఈ స్వీట్ వేసి చుట్టూ తడి అంటించాలి. చివర్లో ప్రెస్ చేయాలి. కజ్జికాయ షేప్లో ప్రెస్ చేసి గట్టిగా, అంటే లోపల బయటకు రాకుండా కొంచెం గట్టిగా నొక్కాలి. అది నూనెలో బ్రౌన్గా వేయించాలి. కజ్జికాయలు లైట్ బ్రౌన్గా. ఇవి కరకరలాడుతూ బాగుంటాయి. కొంతమంది పుట్నాల పొడి, బెల్లము వేసుకుని చేసుకుంటారు. అవి నాకు ఎందుకో మరి నచ్చవు. ఇలాగే చేసుకుంటాను ఎప్పుడైనా కావలసినప్పుడు. మీరు కూడా ట్రై చేయండి. 2 చెక్కలతో కూడా చేసి చూసుకోవచ్చు. మీకు నచ్చితే చేసుకోవచ్చు. సరేనండి, థ్యాంక్స్ అండి మీ వాల్యుబుల్ టైంకి. మళ్ళీ మరోసారి కలుస్తాం. అంతవరకు బాయ్ అండి. గున్గునా రహీ హై బవరు కిల్ రహీ హై కలి కలి గలి గలి.